అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత దోదిపాలతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య గతంలో హీరోయిన్ సమంత రుత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. అక్టోబర్ 2021లో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగ చైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు విదేశాల్లో అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. శోభిత నాగ చైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. పారిస్ లో వీరి వివాహం జరగనుంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగ చైతన్య శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ ఈ ఇద్దరు నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొడుకు నిశ్చితార్థం తర్వాత నాగార్జున స్పందించారు. శోభిత నాగ చైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీనికోసం తొందరపడడం లేదు. చేయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని నాగ్ చెప్పారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకి నాగ్ సమాధానం ఇస్తూ, సమంత ఎప్పుడూ కోడల్లా కాకుండా తనకు కూతుర్లా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమీ జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది అని నాగన్నారు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత దోదిపాలతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య గతంలో హీరోయిన్ సమంత రుత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. అక్టోబర్ 2021లో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగ చైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు విదేశాల్లో అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. శోభిత నాగ చైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. పారిస్ లో వీరి వివాహం జరగనుంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగ చైతన్య శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ ఈ ఇద్దరు నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొడుకు నిశ్చితార్థం తర్వాత నాగార్జున స్పందించారు. శోభిత నాగ చైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీనికోసం తొందరపడడం లేదు. చేయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని నాగ్ చెప్పారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకి నాగ్ సమాధానం ఇస్తూ, సమంత ఎప్పుడూ కోడల్లా కాకుండా తనకు కూతుర్లా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమీ జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది అని నాగన్నారు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగ చైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత దోదిపాలతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య గతంలో హీరోయిన్ సమంత రుత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. అక్టోబర్ 2021లో సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగ చైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు విదేశాల్లో అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. శోభిత నాగ చైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. పారిస్ లో వీరి వివాహం జరగనుంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగ చైతన్య శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ ఈ ఇద్దరు నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొడుకు నిశ్చితార్థం తర్వాత
నాగార్జున స్పందించారు. శోభిత, నాగచైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీనికోసం తొందరపడడం లేదు. చేయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని నాగ్ చెప్పారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకి నాగ్ సమాధానం ఇస్తూ, సమంత ఎప్పుడూ కోడల్లా కాకుండా తనకు కూతుర్లా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమీ జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది అని నాగ్ అన్నారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత దోదిపాలతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంత రుత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. అక్టోబర్ 2021లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు విదేశాల్లో అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. శోభిత, నాగచైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. పారిస్ లో వీరి వివాహం జరగనుంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగచైతన్య, శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ ఈ ఇద్దరు నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొడుకు నిశ్చితార్థం తర్వాత నాగార్జున స్పందించారు. శోభిత, నాగచైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీనికోసం తొందరపడడం లేదు. చేయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని నాగ్ చెప్పారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకి నాగ్ సమాధానం ఇస్తూ, సమంత ఎప్పుడూ కోడల్లా కాకుండా తనకు కూతుర్లా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమీ జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది అని నాగ్ అన్నారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత దోదిపాలతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంత రుత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. అక్టోబర్ 2021లో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు విదేశాల్లో అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. శోభిత, నాగచైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. పారిస్ లో వీరి వివాహం జరగనుంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగచైతన్య, శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ ఈ ఇద్దరు నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొడుకు నిశ్చితార్థం తర్వాత నాగార్జున స్పందించారు. శోభిత, నాగచైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీనికోసం తొందరపడడం లేదు. చేయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని నాగ్ చెప్పారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకి నాగ్ సమాధానం ఇస్తూ, సమంత ఎప్పుడూ కోడల్లా కాకుండా తనకు కూతుర్లా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమీ జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది అని నాగ్ అన్నారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య యంగ్ హీరోయిన్ శోభితతో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత దోదిపాలతో ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య గతంలో హీరోయిన్ సమంత రుత్ ప్రభుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. అక్టోబర్ 2021లో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేసి షాక్ ఇచ్చారు.
వచ్చారు. ఆ తర్వాత నాగ చైతన్య నటి శోభితతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు విదేశాల్లో అట్టహాసంగా శోభితను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. శోభిత నాగ చైతన్య అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. పారిస్ లో వీరి వివాహం జరగనుంది. వారం రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు, పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత నాగ చైతన్య, శోభిత హైదరాబాద్ లో తమ స్నేహితుల కోసం రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు కుటుంబం నుంచి కానీ ఈ ఇద్దరి నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కొడుకు నిశ్చితార్థం తర్వాత నాగార్జున స్పందించారు. శోభిత, నాగ చైతన్య త్వరలోనే వివాహం చేసుకుంటారు. మేము హడావిడిగా లేము. ఆ రోజు చాలా పవిత్రమైనది కాబట్టి మేము దీనికోసం తొందరపడడం లేదు. చేయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అని నాగ్ చెప్పారు. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతతో సంబంధంలో ఏమైనా చెడిందా అనే ప్రశ్నకి నాగ్ సమాధానం ఇస్తూ, సమంత ఎప్పుడూ కోడల్లా కాకుండా తనకు కూతుర్లా ఉండేదని, అలాగే కొనసాగుతుందని అన్నారు. మా సంబంధం ఎప్పటికీ మారదు. వారి సంబంధంలో ఏమీ జరిగింది అనేది పూర్తిగా వేరే కథ. కానీ నాకు మాత్రం సమంత ఎప్పుడూ నా కూతురిలానే ఉంటుంది అని నాగ్ అన్నారు.